అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నవంబర్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన చర్యలు, పిందె పూత దశలో ఉన్న వానాకాలం కందిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయబడుతున్న దీర్ఘకాలిక అపరాల పంట కంది. ఖరీఫ్లో వేసిన పంట ప్రస్తుతం పూత కాపు దశలో ఉంది. పూత కాపు దశలో కందికి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మరూకా పురుగు, శనగపచ్చు పురుగులతో పాటు కాయ ఈగ కూడా ఆశించి కాయను పాడు చేస్తాయి. ఈ పురుగుల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కందిని నష్టపరుస్తున్న చీడపీడలు, వాటి నివారణ చర్యలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. ప్రస్తుతము కంది పంట అంతా కూడా మొగ్గ దశలో ఉన్నది. రానున్న 10 రోజుల్లో కంది పూతకొచ్చే అవకాశం ఉంది. కందిలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కాయతొలిచే పురుగులు. ఈ కాయతొలిచే పురుగులు మొగ్గ దశ నుంచి ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు ఈ మొగ్గ దశ నుంచే సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు కందిలో అధిక దిగుబడులు పొందవచ్చు. కంది మొగ్గ పూత దశలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కంది యొక్క దిగుబడి 60 నుంచి 70% వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కందిలో మారకా మచ్చల పురుగు, తర్వాత శనగపచ్చ పురుగు, వీటితో పాటు కాయ ఈగ, తర్వాత కాయ మీద రసం పీల్చే పురుగులు, ఈ 4 రకాలు వస్తూ ఉంటాయి. మారకా మచ్చల పురుగు, ఆకు గూడు చుట్టు పురుగు అని చెప్పి పిలుస్తుంటాము. కంది చివర్లో అంటే లేత మొగ్గల మీద, పూ మొగ్గల మీద తల్లి పురుగులు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆకాశం మేఘావృతమై మబ్బులుగా ఉన్న సమయంలో పూ మొగ్గల మీద తల్లి పురుగులు గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి పొదగబడిన లార్వాలు లేత పూమొగ్గలను, ఆకులను, లేత కాయలను, పిందెలను కూడా గూడు చేసి ఆ గూడులో లార్వాలు ఉంటూ ఎదుగుతున్న కాయలను, గింజలను తిని నష్టపరుస్తుంటాయి. దీని నివారణకు గాను క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొగ్గ దశలోనే పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పొదగకుండా ఉంటాయి. అలాగే పురుగులు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందకుండా ఉంటాయి. అలాగే పూత దశలో కూడా మనము ఎప్పటికప్పుడు ఈ పురుగును గమనిస్తూ ఉండాలి. పురుగు తొలి దశలో ఉన్నప్పుడు నోవాల్యూరాన్ 0.75 గ్రాములు లీటర్ నీటికి, అలాగే క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మారకా మచ్చల పురుగును నివారించుకోవచ్చు. ఇంకా పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంత్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అంటే 60 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అయితే 0.4 గ్రాములు
లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి ఏదైనా ఒక మందును మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే వీటితో పాటు శనగపచ్చ పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. ఈ శనగపచ్చ పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎకరాకు 12 నుంచి 15 వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎకరాకు 10 నుంచి 12 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకొని పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంత్రినిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు, లేదంటే స్పైనోసాడ్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకోవడం ద్వారా శనగపచ్చ పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు కాయ ఈగ, ఎక్కడైతే దీర్ఘకాలిక రకాలు అంటే 180 రోజుల కంటే ఎక్కువ ఉన్న దీర్ఘకాలిక రకాలు ఎప్పుడైతే రైతులు వేసి ఉన్నారో అటువంటి పొలాలలో, అలాగే బెట్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ కాయ ఈగ అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. కాయ ఈగ అనేది పంట చివరి దశలో వస్తుంటుంది. అంటే ఈ కాయ ఈగ సంబంధించిన తల్లి పురుగు లేత పిందెల మీద గుడ్లను పెడుతూ ఉంటాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఎదుగుతున్న కాయల మీద ఆశించి లోపల ఎదుగుతున్న గింజను కంప్లీట్గా తినేస్తూ నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి కాయ ఈగను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ మనము నివారించుకోవాలి. కాయ ఈగ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైనటోఫ్యూరాన్ అయితే 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు కాయ మీద రసం పీల్చే పురుగులు కూడా వాతావరణ పరిస్థితులను బట్టి వస్తూ ఉన్నాయి. పంట చివరిలో బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకు కాయ మీద రసం పీల్చే పురుగులు అయిన బక్స్ అని పిలుస్తాము, కాయ బక్స్. ఈ కాయ బక్స్ కూడా మనకు లేత ఎదుగుతున్న కాయలను రసం పీల్చుకొని తీసుకోవడం ద్వారా గింజ నాణ్యత తగ్గి గింజ బరువు పూర్తిగా తగ్గి ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తాయి. అందువలన కాయ మీద రసం పీల్చే పురుగుల నివారణ కోసం గాను డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అయితే కందిలో నీటి యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే కందిలో మొగ్గ దశలో మనము నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కాయ గట్టిపడే దశలో కూడా ఒక తేలికపాటి తడి ఇవ్వడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. కందిలో ఎప్పుడు కూడా నిండు పూత సమయంలో మనము నీటి తడులు ఇవ్వకూడదు. నిండి పూత దశలో మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నిండి పూత దశలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే నీటి ఎద్దడిని అధిగమిస్తూ అధిక దిగుబడులు పొందవచ్చు. అత్యంత విలువతో కూడుకున్నవి ఉద్యాన పంటలు. పండ్లు, కూరగాయలు, పూలు ఉద్యాన పంటల కిందకి వస్తాయి. పండ్ల మొక్కలు బహువార్షికాలైనప్పటికీ కూరగాయలు, పూలు ఏకవార్షికాలు. ఈ పంటల్లో నిత్యం యాజమాన్య సస్యరక్షణ చర్యలను శ్రద్ధగా చేపట్టినప్పుడే ఆశించిన ఫలితాలను పొందగలం. ఉద్యాన పంటల్లో ప్రతి మాసం చేపట్టాల్సిన చర్యల గురించి నెల మొదట్లో ఈ మాసం ఉద్యాన పంటల్లో చర్యలు అనే శీర్షిక పేరిట అన్నదాతలో ప్రసారం చేస్తున్నాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఉద్యాన పంటలకు ఈ యాజమాన్య చర్యలు వర్తిస్తాయి. మరి నవంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన చర్యల గురించి అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. నవంబర్ మాసంలో ఉద్యానవన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. ముందుగా మామిడి విషయానికి వచ్చినట్లయితే గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల తేనె మంచు పురుగుల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేనె మంచు పురుగుల నివారణ కోసం బుప్రోఫెజిన్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ నవంబర్ మాసంలో చాలా ప్రాంతాల్లో మంచు కానీ పొగమంచు కానీ పడే అవకాశం ఉంది. తద్వారా మామిడిలో బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా మైక్లోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా పూత చాలా ప్రాంతాల్లో నవంబర్ చివరికి మొగ్గ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూతగా మారడం కోసం 13-0-45 అనే మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా
పూతంతా ఒకేసారి విచ్చుకొని కాయలు కూడా ఒకేసారి తయారయ్యి కోత కూడా ఒకేసారి జరిగే విధంగా వస్తాయి. అదేవిధంగా జామ విషయానికి వచ్చినట్లయితే జామలో గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారిపోయి కొమ్మలు పైనుంచి కిందకు నిలువుగా ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని ప్రతి మొక్క పాదులో మొదలు తడిచే విధంగా 20 రోజుల వ్యవధితో 2 సార్లు పోసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామలో పిండి నల్లి ఉధృతి కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనోపాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు దాంతోపాటు 5 మిల్లీలీటర్లు వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామలో సూక్ష్మ పోషక లోపాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. వీటి నివారణకు సూక్ష్మ పోషక మిశ్రమం ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జామలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలని అధిగమించవచ్చు. అదేవిధంగా జామలో పిందె నుంచి కాయ సైజు ఎదగడానికి 13,045 10 గ్రాములు కానీ లేదా యూరియా 5 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జామలో మనం వేగంగా కాయలు పెరిగి మంచి దిగుబడుల్ని పొందవచ్చు. అరటిని సాగు చేసే రైతులు ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులు ఇచ్చేటట్లయితే మొక్క నాటిన 3వ వారం నుంచి 25వ వారం వరకు ప్రతి మొక్కకు ప్రతి వారం 10 గ్రాములు యూరియా, అదేవిధంగా 7 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషు డ్రిప్పు లేదా బిందు సేద్య పద్ధతి ద్వారా అందించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ మాసంలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ కోసం శిలీంద్రనాశనులు మెటలాక్సిల్ ఎంజెడ్ మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఇక ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే పిండి నల్లి ఉధృతి అధికంగా కనిపిస్తుంది ఈ మాసంలో. దీని నివారణ కోసం కత్తిరింపులు పూర్తయిన 20వ రోజు అదేవిధంగా 40వ రోజు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు దానితో పాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ద్రాక్షలో పూల గుత్తుల పెరుగుదల కోసము ముఖ్యంగా కాయ పెరుగుదల కోసము జిబ్బరెల్లిక్ ఆమ్లం 10 ppmను పిచికారీ చేసుకోవడం ద్వారా పూల గుత్తులను పెంచుకోవచ్చు. ద్రాక్షలో తామర పురుగులు అధికంగా ఆశించే అవకాశం ఉంది. పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ద్రాక్షలో తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. బత్తాయి నిమ్మలో మనం ఎక్కువగా జనవరి పంట కోసం ప్రయత్నం చేసినట్లయితే జనవరిలో పూత పిందె రావాలంటే ఈ మాసం నుంచి నీటి ఎద్దడికి గురి చేయాలి. దానికోసం నీటి తడుల్ని ఆపివేయాలి. అదేవిధంగా ఇప్పటికే ఉన్న కాయల మీద మనకి మంగు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ మంగు రాకుండా ఇథియాన్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ స్పైరోమెస్పిన్ అనే మందు 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి నవంబర్ మాసంలో ఒకసారి అదేవిధంగా తర్వాత మాసాల్లో డిసెంబర్ జనవరిలో కూడా మరొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. సపోటాలో ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుమచ్చ తెగుళ్ళు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాంకోజెబ్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. బొప్పాయిలో కూడా మనకి ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు ఎండిపోయి రాలిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు మ్యాంకోజెబ్ అనే మందు 2 గ్రాములు కానీ లేదా మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ మందు 2 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. సూక్ష్మ పోషక లోపాలు ఉన్నట్లయితే సూక్ష్మ పోషక మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ఉసిరి తోటల్లో కాయలు తయారవుతుంటాయి. ఈ కాయలు కోసిన వెంటనే కొమ్మలను సగానికి కత్తిరించుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. ఇక కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటాలో అధిక దిగుబడి కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. ముఖ్యంగా టమాటాలో ఈ యొక్క తామర పురుగులు అదేవిధంగా ఇతర రసం పీల్చే పురుగులు అధికంగా ఆశిస్తుంటాయి. వీటి నివారణకు
పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా లాంబ్డా సైలోరిథ్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా టమాటాలో కాయతొలుచు పురుగు ఉధృతి కూడా ఈ మాసంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటర్ కానీ, లేదా లాంబ్డా సైలోరిథ్రిన్ 1 మిల్లీలీటర్ కానీ, లేదా క్లోరాంట్రినిపోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగును నివారించుకోవచ్చు. వంగ విషయానికి వచ్చినట్లయితే మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఉధృతి ఈ మాసంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు క్లోరాంట్రినిపోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగలో రసం పీల్చే పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఈ పురుగులు కాయల మీద చేరి రసం పీల్చడం వల్ల కాయలు వడలిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు మనకి మార్కెట్లో లభ్యమయ్యే లాంబ్డా సైలోరిథ్రిన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. బెండలో కూడా ఎక్కువగా ఈ యొక్క కాయతొలుచు పురుగు అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉండి ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ కూడా అధికంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బెండలో అధికంగా కురిసిన వర్షాల వల్ల ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదళ్ళ వద్ద పోసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా బీర, కాకర, సొర లాంటి కూరగాయల్లో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మాసాంతంలో అంటే నవంబర్ చివరిలో ఈ యొక్క పుచ్చ కానీ కర్బూజా తోటలను కానీ నాటుకోవచ్చు. దీనికోసం 2 మీటర్ల దూరంలో ఎత్తైన మడులు చేసుకొని వాటికి డ్రిప్పు మల్చింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి 20 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో గింజలు నాటుకున్నట్లయితే సరిపోతుంది. రబీ ఉల్లి నాటుకోవడానికి ఈ మాసంలో నారు పోసుకుంటే మంచి దిగుబడులు రావచ్చు. దీనికోసం 1 మీటర్ వెడల్పు, 3 మీటర్లు పొడవు, 15 సెంటీమీటర్లు ఎత్తైన నారుమడులు చేసుకొని 5 సెంటీమీటర్ల దూరంలో వరుసలో విత్తనాలు నాటుకున్నట్లయితే మంచి నాణ్యమైన నారుని పొందవచ్చు. మిరప విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల పై ముడత, కింది ముడత తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి రెండింటి నివారణకు డైపెంథ్యూరాన్ అనే మందు 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. మిరపలో కూడా అధిక వర్షాల వల్ల ఎండు తెగులు కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు కూడా మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ యొక్క మొదళ్ళ దగ్గర పోసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. అధికంగా కురిసిన వర్షాల వల్ల మిరపలో ఎదుగుదల బాగా తక్కువగా ఉంటుంది, చిన్న మొక్కల్లా కనిపిస్తుంటాయి. దీని నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే 28-28-0 అనే మందుని 10 గ్రాములు, లేదా 13-0-45 అనే మందును 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నవంబర్ మాసంలో చలి పెరుగుతుంది కాబట్టి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాన్ లోపం కలుగుతుంది. దీని నివారణకు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మిరపలో మంచి దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే రైతుకు బీమా సౌకర్యం ధీమానిస్తుంది. అలానే అధిక ఆటుపోట్లకు గురయ్యే ఆక్వా రంగంలోనూ రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు బీమా ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గతేడాది నుంచి రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. రొయ్యల సాగులో ముఖ్యంగా తొలి దశలో వైరస్ వల్ల రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ దశ దాటితే రైతులు లాభాలు ఆర్జించినట్లే. అయితే ఖచ్చితంగా వ్యాధులను ఎదుర్కొంటామనే ధీమా ఉండదు.
అనుకోకుండా వచ్చే ఈ వ్యాధుల వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం బీమా కల్పిస్తోంది. పంటల బీమాలో అయితే దిగుబడి నష్టం, ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే బీమా పరిహారం వర్తిస్తుంది. కానీ రొయ్యల సాగులో వ్యాధులకు కూడా బీమా వర్తిస్తుందంటూ బీమా సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మేము క్రాప్ ఇన్సూరెన్స్లో పిఎంఎఫ్బివై ఇంకా ఆర్డబ్ల్యూబీసీఎస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అంటే సుమారు 13-14 జిల్లాల్లో మేము ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనిలో ఈల్డ్ ద్వారా అంటే దిగుబడి ద్వారా వచ్చే నష్టం కానీ లేకపోతే వాతావరణంలో మార్పులు చేర్పులు జరిగిన నష్టాల వలన వీటిని మేము పిఎంఎఫ్బివై ఇంకా ఆర్డబ్ల్యూబీసీఎస్లో కవర్ చేస్తాం. ఇది కాకుండా ప్రత్యేకంగా మేము గత సంవత్సరం అక్టోబర్ 2024 నుంచి ష్రింప్ ఇన్సూరెన్స్ అంటే రొయ్యలకి ఇన్సూరెన్స్ కూడా మేము అందిస్తున్నాం. దీనిలో రైతులకి 2 రకాల కవర్లు ఇస్తున్నాం. ఒకటి ఏ కవర్లో వచ్చేటప్పటికి ప్రకృతి వైపరీత్యాల వలన అంటే సమ్మర్ కిల్ కావచ్చు, ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ దానివల్ల వచ్చిన నష్టాన్ని మేము కవర్ ఏలో కవర్ చేస్తున్నాం. కవర్ బి వచ్చేటప్పటికి డిసీజ్ కవర్ ఉంటుంది. దాంట్లో ఏదైతే వైట్ స్పాట్ సిండ్రోమ్ కానీ విబ్రోసిస్, రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్స్ ఆర్ఎంఎస్ అంటారు, ఈహెచ్పి కానీ ఇలాంటి డిసీజెస్ వలన జరిగిన నష్టాన్ని కూడా మేము కవర్ చేస్తున్నాం. రీసెంట్గా జరిగిన ఏపీజీబీతో ఒప్పందంతో ఏపీజీబీ ఈ బ్యాంక్ కూడా ష్రింప్ ఇన్సూరెన్స్ ఫార్మర్స్కి లోన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాయి. వితౌట్ కొలెటరల్ సెక్యూరిటీ ద్వారా ఇచ్చే లోన్స్ ఈ లోన్స్ వలన ఏ విధమైన నష్టం జరిగినప్పుడు మేము రైతుల్ని నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటమే కాకుండా బ్యాంక్స్ ఎక్స్టెండ్ చేసిన లోన్స్ కూడా మేము ఒక రకమైన సెక్యూరిటీ అందిస్తున్నాం. దీనిలో మీరు చేయవలసింది ఏంటంటే మా ఒక పిఎస్పీస్ కానీ లేకపోతే మా ఆఫీస్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ లైక్ ల్యాండ్ ఓనర్స్ది సర్టిఫికేట్, ప్రూవ్ చేసే సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ప్రభుత్వ సంస్థ ద్వారా ఇష్యూ చేసిన ఏదన్నా ఒక సర్టిఫికేట్ లైక్ ఎంపెడా సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే అప్సెడా సర్టిఫికేట్, లేకపోతే సిఏఈ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అంటే మీరు రిజిస్టర్డ్ ఫార్మర్స్ అయి ఉండాలి. వాళ్ళకి మేము ష్రింప్ ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ 40% వరకు మేము డిస్కౌంట్ ఇవ్వచ్చు ప్రీమియంకి. మేము ఫార్మర్స్కి కవరేజ్ ఎలాగిస్తున్నాం అంటే ఏ కవర్ ప్లస్ బి కవర్ అంటే న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, డిసీజ్ కవర్ ఈ 2 కలిపి మీరు 60 days తీసుకుంటే దానికి చెల్లించవలసిన ప్రీమియం రేటు 6.58 అండి. కానీ మంచి ప్రాక్టీసెస్ చేస్తే దానికి మేము 40% వరకు డిస్కౌంట్స్ కూడా ఇస్తామండి. సుమారు 1000 ఎకరాల పైన మేము ఇన్సూరెన్స్ చేస్తున్నాము. దాంట్లో ఆల్మోస్ట్ మేము 100% మేము మా ఐసీఆర్ ఉంది అంటే క్లెయిమ్ రేషియో అంటే సుమారు ఎంత ప్రీమియం అయితే కలెక్ట్ చేసాం దానికంటే అధికంగా మేము క్లెయిమ్స్ ఇచ్చాం. ఇది కాకుండా కూడా ఎన్ఎఫ్డిబి వాళ్ళు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కూడా 40% సబ్సిడీ ఇస్తున్నారు. ఆడవాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి 50% వరకు సబ్సిడీ చెల్లిస్తున్నారు. ఎప్పుడైతే డిసీజ్తో ఎఫెక్ట్ అయి ఉంటుందో క్లెయిమ్ వచ్చింది మీరు మాకు ఇంటిమేట్ చేసినప్పుడు మా సర్వేయర్ వచ్చి దాన్ని ఎంతవరకు నష్టమైంది అన్నది అంచనా వేస్తారు. అయితే ష్రింప్ మాస్ని మేము ఏమన్నా వాల్యూ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని సాల్వేజ్ వాల్యూ కింద కట్టుకొని ఆ క్లెయిమ్స్ దాని ప్రకారంగా సెటిల్ చేస్తాము. రైతులు 1 ఎకరానికి 3 లక్షల వరకు సమ్ ఇన్షూర్డ్ మీరు చేయించుకోవచ్చు. దీనికి మీరు చెల్లించవలసిన ప్రీమియం 6.58%. సో మీరు 6.58 అని ప్రీమియం అంటున్నాము 60 డిఓసిస్కి. దాన్ని 40% మనం డిస్కౌంట్ ఇస్తే దానికి 4% మీరు చెల్లించవలసి వస్తుంది. సో సమ్ ఇన్షూర్డ్ 3 lakhs అయినప్పుడు రైతు చెల్లించవలసిన ప్రీమియం 12,000 వరకు మీరు చెల్లించవలసి వస్తుంది. దీనిలో మీకు 60 daysలో ఏ విధమైన నష్టం జరిగినా కానీ మేము చెప్పిన ఏ కవర్ బి కవర్లో చెప్పిన ఏ పర్ల్స్ ఎఫెక్ట్ అయినా కానీ మేము దానికి సర్వేయర్ ద్వారా అంచనా వేశాక ఎంత వరకు నష్టమైంది చూసి దానికి క్లెయిమ్స్ ఇవ్వబడతాయండి. జనరలీ మన ఆంధ్రప్రదేశ్లో వనామీ ష్రింప్కి కల్చర్ ఎక్కువ జరుగుతుంది. వనామీలో మనం 60 రోజుల కల్చర్కి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 80 రోజుల కల్చర్కి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 100 daysకి 120 days వరకు మ్యాక్సిమం మీరు తీసుకోవచ్చు అండి. దీనిలో జనరలీ రైతులు ఇష్టపడేది 60 డిఓసిస్ తీసుకుంటారండి. 60 డిఓసిస్ ఎందుకంటే వనామీ 60 డిఓసిస్ వరకు మ్యాక్సిమం బెంచ్ మార్క్ అన్నది రీచ్ అవుతారు. సో క్లెయిమ్స్ అన్నది 60 డిఓసిస్ తర్వాత చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ష్రింప్ వెయిట్ బాగానే అంటే మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి 60 days తర్వాత. సో మోస్ట్లీ రైతులు ప్రిఫర్ చేసేది 60 డిఓసి వరకు తీసుకుంటారండి. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి రొయ్యల సాగును చేపడుతున్న నేపథ్యంలో అనుకోని విపత్తులతో వచ్చే నష్టాలను కొంతవరకు అధిగమించే బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని బీమా అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.